అయితే మొగోడు పోయి పోషవ తల్లి కాడ ఏమని మొక్కిందట, ఇగో తల్లి నీకు నేను శనగ బూరెడు కళ్ళు పోతా, ఆరుగాళ్ళ ఆటను పోతా, 7 అంతరాల బోనం పెడతా అని మొక్కిండట. మొక్కిన వాళ్ళరే ఇదేదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి పోషవ తల్లి బాగా చూసిందట. సరే బిడ్డ అని చెప్పి అనుకున్న పని పోషవ తల్లి చేసిందట. చేసినాక ఆ నుంచి వెళ్ళి ఈయన ఇంటికి వచ్చి ఏం చేసిండట, పోషవ తల్లి దగ్గరికి వచ్చి ఆ ఆరుగాళ్ళ ఆట అంటే ఒకటి గీజం దొరకబట్టిండట, పోసిందట. శనగ బూరెడు కళ్ళు అంటే ఆ శనగిత్తు మీ అందరికీ తెలుసు, దాంట్లో కళ్ళు నింపిండట, పోసిండట. ఇక చిటికల పందిరి ఎన్నడూ చూడలేదు కదా, మరి మంచిగానే ఉంటుంది కావచ్చు అని పోషవ తల్లి అనుకున్నదట. 4 దిక్కులో 4 చిటికలు కొట్టిండట. అరే నీ అమ్మ చిటికి ఇదేనా చిటికల పందిరి భాగమంతా, ఈ అమ్మ నేను ఎంత మోసపోయి అని చెప్పి పోషవ తల్లి మోసపోయిందట. అన్నట్టు మనం రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయినాం అందరం. వింటానా, రేవంత్ రెడ్డి మోసపోయినాం కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రైతులే నీకు బుద్ధి చెప్పి నిన్ను గద్దె దించి నిన్ను బొంద పెడతారు. నువ్వేమంటావు, మిమ్మల్ని బొంద పెడతావు, నువ్వు గంగల తుణుకు అని చెప్పి మా హరీష్ రావు సార్ని అడుగుతాను అంటున్నావు. నువ్వు నిన్నే పక్కపోయింటే గంగల నువ్వు పడి సచ్చతట్టు చేస్తారు ఈ రైతులు అందరూ. అది నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి. నువ్వు మహిళలకు ఎన్ని హామీలు ఇచ్చినావు, చిత్రమైన హామీలు ఇచ్చినావు. మహిళలు ఏమో ఎరికేనా పైసలు పోతే ఏ రాజక్క మంచి మంచి హామీలు లేవు తెలుసారుడు, నీ మంచి మంచి హామీలు లేదు గంగలేదు, మనం వేసేది ఇటే కానీ అటు వేయద్దు అంటే లేదు, ఇదొక్కసారి చూద్దామని పోషవ తల్లి మోసపోయింది. ఇగో ప్రజలకు అట్లే మోసపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దారు చెప్తున్నా, ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారు అన్న విషయం నువ్వు మర్చిపోకు. ఈ సందర్భంగా నేను చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు నమస్కారం చెప్పుకుంటూ మీ అందరికి. అయితే మొగోడు పోయి పోషవ తల్లి కాడ ఏమని మొక్కిందట, ఇగో తల్లి నీకు నేను శనగ బూరెడు కళ్ళు పోతా, ఆరుగాళ్ళ ఆటను పోతా, 7 అంతరాల బోనం పెడతా అని మొక్కిండట. మొక్కిన వాళ్ళరే ఇదేదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి పోషవ తల్లి బాగా చూసిందట. సరే బిడ్డ అని చెప్పి అనుకున్న పని పోషవ తల్లి చేసిందట. చేసినాక ఆ నుంచి వెళ్ళి ఈయన ఇంటికి వచ్చి ఏం చేసిండట, పోషవ తల్లి దగ్గరికి వచ్చి ఆ ఆరుగాళ్ళ ఆట అంటే ఒకటి గీజం దొరకబట్టిండట, పోసిందట. శనగ బూరెడు కళ్ళు అంటే ఆ శనగిత్తు మీ అందరికీ తెలుసు, దాంట్లో కళ్ళు నింపిండట, పోసిండట. ఇక చిటికల పందిరి ఎన్నడూ చూడలేదు కదా, మరి మంచిగానే ఉంటుంది కావచ్చు అని పోషవ తల్లి అనుకున్నదట. 4 దిక్కులో 4 చిటికలు కొట్టిండట. అరే నీ అమ్మ చిటికి ఇదేనా చిటికల పందిరి భాగమంతా, ఈ అమ్మ నేను ఎంత మోసపోయి అని చెప్పి పోషవ తల్లి మోసపోయిందట. అన్నట్టు మనం రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయినాం అందరం. వింటానా, రేవంత్ రెడ్డి మోసపోయినాం కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రైతులే నీకు బుద్ధి చెప్పి నిన్ను గద్దె దించి నిన్ను బొంద పెడతారు. నువ్వేమంటావు, మిమ్మల్ని బొంద పెడతావు, నువ్వు గంగల తుణుకు అని చెప్పి మా హరీష్ రావు సార్ని అడుగుతాను అంటున్నావు. నువ్వు నిన్నే పక్కపోయింటే గంగల నువ్వు పడి సచ్చతట్టు చేస్తారు ఈ రైతులు అందరూ. అది నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి. నువ్వు మహిళలకు ఎన్ని హామీలు ఇచ్చినావు, చిత్రమైన హామీలు ఇచ్చినావు. మహిళలు ఏమో ఎరికేనా పైసలు పోతే ఏ రాజక్క మంచి మంచి హామీలు లేవు తెలుసారుడు, నీ మంచి మంచి హామీలు లేదు గంగలేదు, మనం వేసేది ఇటే కానీ అటు వేయద్దు అంటే లేదు, ఇదొక్కసారి చూద్దామని పోషవ తల్లి మోసపోయింది. ఇగో ప్రజలకు అట్లే మోసపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దారు చెప్తున్నా, ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారు అన్న విషయం నువ్వు మర్చిపోకు. ఈ సందర్భంగా నేను చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు నమస్కారం చెప్పుకుంటూ మీ అందరికి.